జై శ్రీరామ్. రెండో భాగానికి స్వాగతం. మనము మొన్న చెప్పుకున్న విధంగా ఆ యొక్క స్వామివారికి అంటే మహాదేవుడికి ఎలా అభిషేకం చేయాలి, అందరూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటున్నారు. ఇది మహాదోషము, మహాపాపం. మీకు అంతగా అనడానికి రాకపోతే నమఃశంకరాయ నమఃశంకరాయ ఓం నమః శివాయ అనాలి తప్ప నమఃశివాయ అని మీరు ఎన్ని లక్షల చెంబులు నీళ్లు పోసినా పాలు పోసినా అదంతా కూడా వృథానే. అందుకని ఆ యొక్క శివుడికి కూడా చాలా మంది చాలా చోట్ల మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా శివుడికి ఆ లింగం, బాణం అంటాం కదా, ఆ లింగానికి మాత్రమే అభిషేకం చేస్తూ ఉన్నారు. కానీ అది చాలా తప్పు. మీకు ఈరోజు ఈ యొక్క ప్రయోగంలో శివుడికి ఎలా అభిషేకం చేయాలి అనేది చూపిస్తారు. ఇది శివుడు, బాణము, ఇది పానమట్టము, కింద అమ్మవారు గౌరీ, ఇదంతా కలిపితేనే ఇది పరమశివుడు, పార్వతీ పరమేశ్వరులు. సోమవారము, స అంటే శివుడు, ఉమా అంటే అమ్మవారు, అందుకని సోమవారము స్వామివారికి ప్రీతి. ఇప్పుడు ఈ యొక్క శివలింగానికి మనందరం కూడా ఇలాగా ఈ బాణానికి మాత్రమే ఇలా 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 అభిషేకం చేస్తూ ఉంటాము. కానీ అది చాలా తప్పు. ముందుగా స్వామివారి బాణానికి అభిషేకం చేసి క్లాక్ వైజ్ గా అంటే సవ్యంగా ఇలా వచ్చేసి ఆ యొక్క బాణమట్టానికి కింద అంతా కూడా ఆ అభిషేకము ఆ గౌరీ అమ్మవారికి కూడా వచ్చేలాగా మనము అభిషేకం చేస్తేనే సంపూర్ణమైనటువంటి అభిషేక ఫలితం మనందరికీ వచ్చి మనందరం కూడా అభివృద్ధిలో ఉంటాము. ఈ విధంగా అభిషేకము చేస్తే ఆ యొక్క పరమశివుడు మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనందరికీ, మన తోటి వాళ్ళకి, మన ఇంటి వాళ్ళకి, బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ యొక్క అభిషేక పూజా విధానము, ఈ ప్రయోగాన్ని అందరికీ కూడా తెలిసేలా షేర్ చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.